నమస్తే, నేను అంకిత. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ పెట్టిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ ముగించింది. సో ఈ టాపిక్ పైన మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో మా సార్, గతంలో సీఎం కేసీఆర్ గారు పెట్టిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని అది సుప్రీంకోర్టు ముగించింది. సో ఏమంటారు దీనిపైన? యాక్చువల్గా గత ప్రభుత్వంలో జరిగినవి అవకతవకలని అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు చాలా వరకు ఆరోపణలు చేశారు. ఇది ఆల్మోస్ట్ రెండోసారి గవర్నమెంట్ ఫామ్ అయ్యాక 19లో ఎప్పుడో ఊరిగా ప్రాబ్లం చేశారు. అంటే 24 గంటల కరెంటు ఇవ్వడానికి కానీ, రైతులకి 24 hours కరెంటు, లేదంటే గ్రామాల్లో కూడా పట్టణాల వల్లే కరెంటు కోతలు లేకుండా, అలాగే ఇండస్ట్రీలకు కూడా ఇచ్చే విధంగానే ప్రయత్నిస్తున్నాం అనే దీంట్లో అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వం బాగానే ప్రయత్నించేసింది అన్నట్టుగా అసెంబ్లీలో చాలా వాడివేడి చర్చలు జరిగాయి అప్పట్లో. దానికి అప్పటి మంత్రిగా ఉన్న ప్రస్తుత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే అది నిజంగా మనకి ఇక్కడ జెన్కో ఎలాగో అక్కడ కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన సంస్థ ఉంది. అది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అనేది మనకు చాలా తక్కువకే వస్తుంది. సుమారుగా ₹3.95 ఎంతకు వస్తుంది యూనిట్. దాని మీద ట్రాన్స్పోర్ట్ కలిపి ఒక 45 పైసలు, ₹4.35 అవుతుంది అన్నట్టు ఏదో అప్పట్లో లెక్కలు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం మీద ₹5 లోపే పడుతుంది యూనిట్ ధర మనకు. అయితే వీళ్ళు చేసే ఆరోపణలు ఏంటంటే ఎన్టీపీసీలో అంతకన్నా తక్కువకే దొరుకుతున్నప్పుడు మీరు ఛత్తీస్గఢ్ దగ్గరికి వెళ్ళి అంత కాస్ట్ ఇచ్చి ఎందుకు కొనుక్కోవడం? సో వాళ్ళకి మీలకి ఏంటి లావాదేవీలు ఉన్నాయి, మీకేమైనా మధ్యలో డాష్లు ఉన్నాయా, మీరు అక్కడే ఎందుకు చేస్తున్నారు అన్నట్టుగా. అంటే అప్పట్లో దీని గురించి కేసీఆర్ గారు ఏమి ఇంకా మాట్లాడేది లేదు. ఎందుకంటే ఆయన ఒక ఏం మాట్లాడినా ఇంకా స్టేట్మెంట్ లాగా ఉండేది కాబట్టి ఎవరైనా ప్రశ్నించేవారు కాదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ప్రతీది కూడా లాగుతున్నారు. ఎందుకు లాగాల్సి వస్తుందంటే ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా సివియర్గా జరిగింది. అది మనం చూసాం. 3వ తేదీన కౌంటింగ్, డిసెంబర్ 3న ఎప్పుడైతే కౌంటింగ్ అయిందో 4వ తేదీ సరికల్లా దానికి సంబంధించిన డిస్కులన్నీ బ్రేక్ చేశారని, ఫోన్ ట్యాపింగ్ రికార్డ్ అయిన విషయాలన్నీ కూడా ఆయన ఎవరు ప్రణీత్ రావు అనే ఆయన ఇన్స్పెక్టర్ డిఎస్పీ ర్యాంక్ అతను పాడు చేశారు, అది ప్రభుత్వం చెప్తేనే చేశారని ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీని వైపు ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్నట్టు కూడా చాలా వరకు ఇష్యూస్ నడుస్తున్నాయి. సో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా దేనికి సంబంధించిన ఒప్పందాలు మీరు ఎందుకు అలా చేశారు, కాళేశ్వరంకి సంబంధించింది మీరు ఎందుకు అలా చేశారు, ఆ కాళేశ్వరం అన్ని కోట్లు ఖర్చు పెడితే అది మళ్ళీ కుంగిపోవడం ఏంటి, ఇప్పుడు మొన్న వరద నీరు ఏదైతే వస్తుందో అది నిల్వ చేద్దామంటే దానికి ఆప్షన్ లేకుండా చేశారు. ఇంత ఖర్చు పెట్టి ప్రజలకి 50,000 కోట్లు 60,000 కోట్లు ఖర్చు పెట్టి మీకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అన్నీ అందిస్తున్నామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వము ఇవన్నీ పాల్పడింది అని దాని మీద ఒక కమిషను, ప్రతి దాని మీద కూడా కమిషన్ ద్వారా న్యాయము ఇక్కడ జరిగింది, ఒక చట్టపరంగా వెళ్దామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ ఏదైతే పవర్ డిస్కమ్కి సంబంధించిన పవర్ కొనుగోలు చేశారో అది ఛత్తీస్గఢ్ నుంచి కొన్నారు. అలా కాకుండా ఇంకా తక్కువగా దొరుకుతున్న ఎన్టీపీసీ దాన్ని ఎందుకు తీసుకోకుండా చేశారు, ఇక్కడ కూడా మళ్ళీ ఏవో మతలబులు లావాదేవీలు జరిగాయి అనేది కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణ. దానికి సంబంధించే ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్కి నరసింహారెడ్డి గారి కమిషన్ అని ఆయన నేతృత్వంలో కమిషన్ నిర్ణయించింది. ఇదిలా ఉంటే కేసీఆర్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆల్రెడీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు పట్టించుకోలేదు. అలాగే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో కూడా ఇవాళ మంగళవారం ఇప్పుడు వాదనలు వచ్చాయి. ఈ మంగళవారం వాదనలు వచ్చినప్పుడు కూడా ఏంటంటే సుప్రీంకోర్టు ప్రతిదీ అడిగింది. ఏమిటి, మీరు ఎందుకు వద్దనుకుంటున్నారు, ఏమిటి అంటే సరే ఆ నేతృత్వం ఎవరైతే కమిషన్ నేతృత్వం వహిస్తున్నారో నరసింహారెడ్డి గారికి సంబంధించి ఆయన తప్పించి వేరే చేస్తే ఓకే, కానీ పూర్తిగా ఆ కమిషన్ని రద్దు చేసే ప్రసక్తి అయితే లేదు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఏ తప్పు చేయకపోతే కమిషన్ ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు. అది కరెక్టే కదా, జెన్యున్గా చేయించండి, ఎందుకు నేను తప్పు చేస్తే కదా దొరుకుతాను అనుకుని ఉండొచ్చు కదా, అలా ఉండట్లేదు. ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కమిషన్ రద్దు చేయమంటే కమిషను గవర్నమెంట్ తరఫున, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదించే లాయర్లు ఉన్నారు, అక్కడ ఆయన తరఫున వాదించే లాయర్లు కూడా ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వం తరఫున లాయర్లు ఏంటంటే ప్రభుత్వానికి ఫేవర్గానే వాదిస్తారు. అసలు ఏ తప్పు చేయకపోతే మీరు ఎందుకు ఆ కమిషన్ రద్దు చేయాలనుకుంటున్నారు? కాదు, ఆ కమిషన్ ఎవరైతే నిర్వహిస్తున్నారో నరసింహారెడ్డి కమిషన్ సంబంధించి అది మీకు ట్రాన్స్పరెంట్గా ఉండదు
పారదర్శకంగా ఉండదు అనిపిస్తే ఆ వ్యక్తిని మార్చి వేరే కమిషన్ పెడదాం అవును. అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే సరే ఏదో ఒకటి జరగనిలే, మరికొన్ని రోజులు డ్రాగన్ అవుద్దనే ఉద్దేశమో లేదంటే మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందామనే ఉద్దేశమో మొత్తానికి ఆ కమిషన్ అయితే క్యాన్సిల్ చేస్తున్నారు. అలా వాదనలు జరుగుతున్నప్పుడే సదరు నరసింహారెడ్డి గారి నుంచి లెటర్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళిందంట, నేను ఈ కమిషన్ నుంచి తప్పుకుంటున్నానని. ఓకే. సో సుప్రీంకోర్టు కూడా సరే కమిషన్ అయితే పూర్తిగా రద్దు చేయడం కుదరదు, బట్ నరసింహారెడ్డి కమిషన్ పేర్లు ఇంకెవరైనా కొత్త వాళ్ళని ప్రపోజ్ చేయండి, ప్రభుత్వానికి ఆప్షన్స్ ఇస్తున్నాం, ఆ పేరుని మాకు ప్రపోజ్ చేస్తే ఎవరు ఏంటని చెప్తా అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు అవకాశం ఇచ్చినట్టుంది. ఈలోగా మళ్ళీ ఇంకో కమిషన్ రిటైర్డ్ జడ్జిలు కానీ రిటైర్డ్ న్యాయమూర్తులు ఉంటారు కదా, వీళ్ళందరూ ఎవరో ఒకరు మంచిగా ఉండే వాళ్ళని ఆ కమిషన్కి నిర్ణేతగా పెట్టి మరలా నిర్వహిస్తారు. మొత్తం వ్యవహారంలో అసలు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన ఎందుకు పిటిషన్ రద్దు చేయమని అన్నారు అనేది, అరే ఈయన ఏదో తప్పు చేసినట్టున్నాడు అందుకే వద్దనుకుంటున్నాడు అనే టాక్ అయితే జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఒకవైపు వాళ్ళ అమ్మాయి కవిత గారు ఆల్రెడీ ఇప్పటికే అరెస్ట్ అయ్యి 3 నెలలు 4 నెలలు అవుతుంది, ఇంకా బయటికి రాలేదు, 3 నెలల పైన అవుతుంది. సో ఇక్కడ ఈ అంశము ఒకవేళ ఇది ఏదైనా ప్రూవ్ అయితే ఈయన కూడా అరెస్ట్ అవుతారా అనే వార్తలు అయితే రకరకాలుగా వినిపిస్తున్నాయి. చెప్పలేం మరి. ఈ మొన్న కేజ్రీవాల్ గారు తప్పు చేశారు, ఆయనకి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తుంది. అలాగా మరి ఇతను మాజీ ముఖ్యమంత్రి, ఒక సాధారణ ఎమ్మెల్యే ప్రస్తుతం, మరి ఈయన అరెస్ట్ చేయడానికి ఏముంది, ఆశ్చర్యం ఏముంది, ఏం లేదు కదా. ఇప్పుడు ఎమ్మెల్సీకి కవిత గారి ఇంటికి వచ్చి సుమారు 3 గంటల పాటు సోదాలు నిర్వహించి అన్ని ఎంక్వైరీ చేసి కుటుంబ సభ్యులకి ఇన్ఫార్మ్ చేసి ఆ రాత్రి స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్ళిపోయారు ఢిల్లీ ఆవిడ అరెస్ట్ చేసి. అక్కడ కేజ్రీవాల్ ఈవిడ ఇచ్చిన వాంగ్మూలం బట్టి, ఈవిడ దగ్గర దొరికిన ఆధారాలు బట్టి అక్కడికి ఒక 15 రోజులకో వారం రోజులకో కేజ్రీవాల్ గారిని కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అసలు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారట, అంటే పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అనేది మొదటిసారట. సో అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంటే ఈవిడ ఏదైతే కీలకమైన ఈవిడ దగ్గర ఆధారాలు దొరికాయో కవిత గారి దగ్గర, అక్కడ మొత్తం ఉచ్చు బిగించేశారు, కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. యాప్కి సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎంను కూడా అరెస్ట్ చేశారు. ఈ అంతకుముందు నడిపించిన ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కవిత గారు ఎన్ని విధాలుగా ఇప్పటికి ఒక 5-6 సార్లు బెయిల్కి అప్లై చేసినా కూడా ప్రతిసారి బెయిల్ నిరాకరణ ఎందుకు అవుతుందంటే బలమైన ఆధారాలు సాక్ష్యాలు ఉండబట్టి. సో ఇక్కడ కూడా కేసీఆర్ గారు పిటిషన్ వేశారు, మళ్ళీ కొత్త కమిషన్కి వెళ్తున్నారంటే ఏదో మతలబు ఉండుంటుంది, ఏదో జరిగింది, అది దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కడిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి లాగే ప్రయత్నం చేస్తుంది. అసలు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సూపరు ఉద్యమంకి సంబంధించిన పార్టీ అనుకున్న ప్రజలు ఏదైతే అనుకున్నారో దీంట్లో ఏ అవకతవకలు ఉన్నాయనే ప్రయత్నమో లేదంటే నిజంగా వాళ్ళు తప్పులు చేశారో తెలియదు, కానీ మొత్తానికి అన్నీ లాగుతున్నారు. ఒక్కొక్కటి గ్రూప్ 2 పేపర్ లీకేజ్ వ్యవహారం కానీ, ఆ మేడిగడ్డ వ్యవహారం కానీ, ఇప్పుడు ఆ పవర్ కొనుగోలు సంబంధించిన ఆ వ్యవహారం కానీ, ఇంకా ప్రతిదీ కూడా ఒక్కొక్కటిగా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి చూద్దాం ఈ కమిషన్లు ఎంతవరకు వర్క్ చేస్తాయి, దీని తర్వాత ఎవరెవరు అరెస్టులకు దారి తీస్తుందో లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.